టీశాట్ వీక్షిస్తున్నటువంటి టెట్ అభ్యర్థులకు స్వాగతం. ఇప్పుడు మనం ఉత్పత్తి, వినిమయము, జీవనాధారం అన్నటువంటి థీమ్ కింద మనం ఈరోజు చేనేత, అదేవిధంగా ఉత్పత్తి కారకాలు, ద్రవ్యము, బ్యాంకింగ్, పన్నులు, ప్రజారోగ్యం వంటి అంశాల మీద మనం ఈ క్లాసులో చర్చించుకుందాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క దీంట్లో చేనేత అన్న దాని కింద మనకి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లి అన్నటువంటిది ముఖ్యంగా ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా మనకు అడిగేటువంటి ప్రశ్న ఏదంటే పోచంపల్లి అన్నటువంటిది ఏ చీరలకు ప్రసిద్ధి అన్నటువంటిది చాలా మటుకు అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కత్ చీరలకు పోచంపల్లి బాగా ప్రసిద్ధి. అదేవిధంగా టై అండ్ డై చీరలకు కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి చీరలు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క యూనిసెఫ్ వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా పొందడం అన్నటువంటిది కూడా జరిగింది. ముఖ్యంగా మరి చీర నేసేటువంటి క్రమంలో పడుగు అన్నటువంటిది చాలా ముఖ్యమైనది. ఓసారి బిట్టు అడుగుతుంటాడు, పడుగు అన్నటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తారు అన్నటువంటిది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పడుగు అన్నటువంటిది పైనుండి కిందికి వేయడం అన్నటువంటిది జరుగుతారు. అట్లాగే పేక అన్నటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఎడమ నుండి కుడికి ఈ యొక్క పేక అన్నటువంటిది వేయడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఇది చీర నేసేటువంటి క్రమంలో వాళ్ళు చేనేత కార్మికులు ప్రధానంగా ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకి ప్రధానంగా ఈ లెసన్లో గమనించినట్లయితే పోచంపల్లి అన్నటువంటిది ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి, అదేవిధంగా టై అండ్ డై చీరలకు ప్రసిద్ధి, పడుగు, మేక అన్నటువంటిది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ రెండవది తీసుకున్నట్లయితే ప్రధానంగా ఉత్పత్తి కారకాలకు తీసుకున్నట్లయితే ఏంటంటే ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనేటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియనే ఈ యొక్క ఉత్పత్తి కారకాలు. ముఖ్యంగా ఉత్పత్తి కావడానికి 4 ప్రధానమైనటువంటి కారకాలు చాలా అవసరం. అవి భూమి, బాటకము, శ్రమ, వేతనము. మనకి భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన 4 ముఖ్యమైనటువంటి ఉత్పత్తి కారకాలు. దీంట్లో ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే భూమికి బాటకం చెల్లిస్తారు, అదేవిధంగా శ్రమను వాడుకున్నందుకు వేతనం చెల్లిస్తారు, అదేవిధంగా మూలధనం వాడినందుకు వడ్డీ చెల్లిస్తారు, అదేవిధంగా వ్యవస్థాపన అన్నటువంటిది మరి ఆ యొక్క ఉద్యమదారుని యొక్క సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. అతడు సంస్థను బాగా నడిపినట్లయితే లాభాలు రావచ్చు, ఒకవేళ నడపకపోతే నష్టం కూడా రావచ్చు. కాబట్టి ఇవి ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి ప్రతిఫలాలు ఇవి. మరి దీంట్లో ప్రధానంగా తీసుకున్నట్లయితే మనందరికీ తెలుసు భూమి అన్నటువంటిది ఇది స్థిరం, ఇది పెరగదు, తగ్గదు. కాబట్టి భూమిని వాడుకున్నందుకు ఇటు రైతులు కానీ అటు ఈ యొక్క పరిశ్రమను స్థాపించేటువంటి వ్యక్తులు కానీ బాటకం చెల్లించడం అన్నటువంటిది జరుగుతుంది. ఉత్పత్తి ప్రక్రియలో కార్మికులను వాడుకుంటున్నందుకు వాళ్ళకు వేతనం చెల్లించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఏదైతే మనం ఉత్పత్తి ప్రక్రియ చేపట్టాలంటే మరి మూలధనం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి మూలధనానికి చెల్లించేటువంటి ప్రతిఫలం వడ్డీ. ఇక్కడ మూలధనం కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంది. భౌతిక పెట్టుబడి, నిర్వాహక పెట్టుబడి. మరి భౌతిక పెట్టుబడి అంటే ఏమి అంటే ఒక పరిశ్రమ స్థాపించడానికి కావలసినటువంటి యంత్రాలు, యంత్ర సామగ్రి, వీటన్నిటి మీద పెట్టుబడేటువంటి పెట్టుబడి భౌతిక పెట్టుబడి. ఇవి చాలా ఈ పెట్టుబడి మనకి ఒక 10 to 20 years వరకు ఈ పెట్టుబడి యొక్క అవసరం రాకపోవచ్చు, కానీ దాంట్లో తరుగుదల రావచ్చు, కానీ ఈ పెట్టుబడి మాత్రం మనం ఒక్కసారి పెడితే సరిపోతుంది. కానీ నిర్వాహక పెట్టుబడి మాత్రం ఎప్పటికప్పుడు మనం పెడుతూ ఉండాలి. అంటే ఏమి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటువంటి ఈ యొక్క ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ముడి పదార్థాల మీద పెట్టేటువంటి పెట్టుబడి నిర్వాహక పెట్టుబడి. అంటే ఒక వస్తువు ఉత్పత్తి కావాలన్నప్పుడు మనకి భౌతిక పెట్టుబడితో పాటు నిర్వాహక పెట్టుబడి మీద కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మనకి ఈ యొక్క ఉత్పత్తి అన్నటువంటిది సజావుగా సాగుతుంది. ఇక 4వది మనం తీసుకున్నట్లయితే వ్యవస్థాపన,
అతడు లాభము నష్టము. అంటే ఈ 3 ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం ఈ మూడింటిని సమన్వయపరుస్తూ మరి ఉత్పత్తి ప్రక్రియలో కీలకమైనటువంటి వ్యక్తి వ్యవస్థాపన. అతడు ఈ యొక్క బాగా నడిపితే లాభం రావచ్చు, ఒకవేళ సరిగా నడవకపోతే నష్టం కూడా రావచ్చు. కాబట్టి ఎగ్జామ్లో ఈ యొక్క ప్రతిఫలాలకు సంబంధించినటువంటి అడగడానికి అవకాశం ఉంది. ఉద్యమదారునికి చెల్లించే ప్రతిఫలము అని ఆయన ఏది బాటకము, శ్రమ, మూలధనము, నష్టం, వడ్డీ, నష్టం అని కూడా అనొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనకి నష్టం అన్నటువంటిది ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. లాభమన్నా ఇవ్వచ్చు, లేదంటే నష్టమైనా ఇవ్వవచ్చు. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి కారకాలకు సంబంధించి కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అంటే ఉపాధికి సంబంధించి మనం చూస్తున్నాం. ఉపాధి అనగానే అటు వ్యవస్థీకృత రంగం ఉంటుంది, అవ్యవస్థీకృత రంగం కూడా ఉంటుంది. అంటే వ్యవస్థీకృత రంగం అన్నటువంటిది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మనకి వ్యవస్థీకృత రంగం కిందకి వస్తాయి. మరి చిన్న చిన్న రంగాలన్నీ కూడా ఎక్కడైతే సెక్యూరిటీ లేదో అవన్నీ కూడా అవ్యవస్థీకృత రంగం కిందకి రావడం అన్నటువంటిది జరుగుతుంది. మీరు గమనించండి, మనకు చూసినట్లయితే మొత్తం వ్యవస్థీకృత రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కేవలం 8% మాత్రమే. ఇది చాలా గమనించాల్సినటువంటి అంశం. వ్యవస్థీకృత రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగుల శాతము అని అడగడానికి అవకాశం ఉంది. ఇది 8% మాత్రమే. మరి స్థూల దేశీయోత్పత్తిలో వీరి యొక్క వాటా ఎంత ఉంది, వ్యవస్థీకృత రంగం యొక్క వాటా ఎంత ఉందంటే 50% వ్యవస్థీకృత రంగం వాటా ఉంది. మరి అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగుల శాతం ఎంత ఉందంటే 92% మంది అవ్యవస్థీకృత రంగంలోనే పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదే స్థూల దేశీయోత్పత్తిలో దీని యొక్క శాతం కూడా 50% ఉంది. అంటే 8% పనిచేసేటువంటి వ్యవస్థీకృత రంగం యొక్క వాటా 50% ఉంటే 92% మంది పనిచేసేటువంటి అవ్యవస్థీకృత రంగం వాటా కూడా 50% ఉండడమనే గమనించవచ్చు. మరి అవ్యవస్థీకృత రంగానికి వ్యవస్థీకృత రంగానికి ప్రధానంగా ఉన్నటువంటి తేడా ఏంటంటే వ్యవస్థీకృత రంగంలో ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీ అన్నటువంటి ఉంటుంది. అదేవిధంగా స్థిరమైనటువంటి వేతనం ఉంటుంది. అదేవిధంగా జీతంతో కూడినటువంటి సెలవులు ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క వైద్యపరంగా కూడా కొన్ని వెసులుబాటు ఉండడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. అదే అవ్యవస్థీకృత రంగంలో తీసుకున్నట్లయితే ఇక్కడ పనికిలో అనిశ్చితి ఉంటుంది, వేతనం తక్కువగా ఉంటుంది, అదేవిధంగా జీతంతో కూడిన సెలవులు ఉండవు, అదేవిధంగా మెడికల్కి సంబంధించి కూడా ఎటువంటి ఫెసిలిటీ ఉండవు, ఉద్యోగం కూడా అనిశ్చితంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి అవ్యవస్థీకృత రంగంలో ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఈ క్రింది వానిలో వ్యవస్థీకృత రంగానికి చెందనిది అని అన్నామనుకోండి, ఇక్కడ మనకి 3 వ్యవస్థీకృత రంగానికి ఇచ్చి ఒకటి మనకి ఇక్కడ ఏది వైద్య సదుపాయాలు ఉండవు అని అన్నప్పుడు ఆటోమేటిక్గా అది వ్యవస్థీకృత రంగానికి సంబంధించింది గుర్తుపట్టవచ్చు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాల మీద కూడా మనకి ఎక్కువ మటుకు బిట్లు అడగడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగస్తులు ఎక్కువ మటుకు మనకి ముఖ్యంగా సేవల రంగంలో తీసుకున్నట్లయితే బ్యాంకులు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. అందుకనే దాంట్లో భాగంగా మనం తీసుకున్నట్లయితే మనీ అండ్ బ్యాంకింగ్ సంబంధించి దీంట్లో చూస్తే దాంట్లో మొట్టమొదట మనం చర్చించాల్సినటువంటి అంశం వస్తు మార్పిడి పద్ధతి. ఒక వస్తువు ఇచ్చి మరొక వస్తువు పొందడాన్ని వస్తు మార్పిడి పద్ధతి అని పిలుస్తారు. ఇది ప్రధానంగా మనకి డబ్బు లేని పరిస్థితుల్లో ఒకప్పుడు పూర్వకాలంలో అదేవిధంగా మన తాత ముత్తాతల కాలంలో ఈ యొక్క వస్తు మార్పిడి పద్ధతి అన్నటువంటిది అమలు జరగడం జరిగింది. మరి ఇప్పుడు అంతా కరెన్సీ వచ్చింది కాబట్టి కరెన్సీ రూపంలో జరుగుతుంది. మరి ఇప్పుడు కూడా లేదంటే అక్కడక్కడ ఉంది, కానీ అది అంతగా ప్రాచుర్యంలో లేదనే చెప్పవచ్చు. మరి ఇక్కడ వస్తు మార్పిడికి సంబంధించి ఈ యొక్క ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీ అంటే మనిషికి డబ్బు యొక్క అవసరం ఎప్పుడొచ్చింది అని అంటే ప్రధానంగా
వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ముఖ్యంగా ఒక వస్తువుకు విలువ కట్టాలనుకున్నప్పుడు సమస్య వచ్చింది. అదేవిధంగా ఒక వస్తువు యొక్క క్వాంటిటీ ఎంత అన్నటువంటిది కూడా లెక్క కట్టాలంటే ఇక్కడ కష్టం వచ్చింది. అదేవిధంగా మూడో అంశం ఏంటంటే ఒక చోటు నుంచి మరొక చోటుకు వస్తువు తరలించడం అనేటువంటిది కూడా కష్టం వచ్చింది. నాలుగో అంశం ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతిలో ఒక వస్తువును విడగొట్టడానికి వీలు లేని పరిస్థితులు ఉండడం అన్నటువంటిది కూడా రావడం జరిగింది. ఇవన్నీ పరిస్థితులలో మళ్ళీ కొత్తగా మనకేమొచ్చిందంటే ఈ యొక్క డబ్బు యొక్క అవసరం వర్తగా ఈ యొక్క మనీ యొక్క అవసరం అన్నటువంటిది రావడం జరిగింది. మరి రోమన్ల కాలంలో మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా వాళ్ళు బిషాన్ అన్నటువంటి బంగారు నాణ్యాన్ని వాళ్ళు ఈ యొక్క ఉపయోగించడం అన్నటువంటిది జరిగింది. మౌర్యుల కాలంలో తీసుకున్నట్లయితే పానా అనేటువంటి వెండి నాణ్యాన్ని ఆ రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతిలో దీనికి విలువ కట్టి వస్తువులను తీసుకునేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో మనకు తీసుకున్నట్లయితే రోమన్ల కాలం అయితే బిషాన్, మౌర్యుల కాలం అయితే పానాకు సంబంధించి మనకి వెండి నాణ్యాలు వీటికి రాజులు ఉపయోగించడం అన్నటువంటిది జరిగింది. కానీ మళ్ళీ తర్వాత మనకేమొచ్చిందంటే కాగితపు డబ్బు అన్నటువంటిది వచ్చింది. మరి ఇది కూడా ఏ రకంగా రావడం జరిగింది? ఇందాక చెప్పినట్లే ఏంటంటే వాళ్ళు ఒక చోటికి రవాణా చేయడం అనేటువంటి కష్టం. అందుకనే వాళ్ళు ఏం చేసినారంటే ఆ రోజుల్లో బాగా డబ్బు ఉన్నటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసినారంటే అక్కడక్కడ అనేక నగరాల్లో వాళ్ళ యొక్క బ్రాంచులు కావచ్చు, లేకుంటే వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులు ఉండడం వల్ల ఏమైందంటే ఇప్పుడు నేను ఈరోజు నాకు హైదరాబాద్ నుంచి నేను బాంబేకి వెళ్ళి అక్కడ వస్తువులు కొనాలంటే హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి షేట్కి ఏం చేయాలంటే మనం ఇక్కడ డబ్బు ఇచ్చేసి అతనితోనే ఒక స్లిప్ తీసుకొని మనం బాంబేకి వెళ్ళి అతనికి తెలిసినటువంటి వ్యక్తికి దాన్ని అందజేస్తే మనకు కావాల్సినటువంటి వస్తువులు అందజేసేవాళ్ళు. ఆ రకంగా వచ్చినటువంటి మనీ ఈ యొక్క పేపర్ మనీ అన్నటువంటిది రావడం జరిగింది. దీన్నే హుండీ అని కూడా పిలుస్తారన్నట్టు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా బెంగాల్లో తీసుకున్నట్లయితే జగత్ సేట్, ఒకసారి తెర మీద కూడా మీరు ఇది గమనించండి. బెంగాల్లో జగత్ సేట్ అనేటువంటి వ్యక్తులు, పాట్నాలో షా అనేటువంటి కుటుంబము, అదేవిధంగా సూరత్లో తీసుకున్నట్లయితే అరుణ్ నాథ్ జీ అనేటువంటి కుటుంబము, మద్రాసులో తీసుకున్నట్లయితే చెట్టియార్ అనేటువంటి ఫ్యామిలీ. ఇవి ఆ రోజుల్లో బాగా డబ్బున్నటువంటి కుటుంబాలు. వీళ్ళు ముఖ్యంగా బ్యాంకుల యొక్క ప్లేసులో వీళ్ళు కార్యకలాపాలు కొనసాగించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి చాలా మటుకు ఇది కూడా టెట్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఏ కుటుంబాలు బెంగాల్లో ఎక్కువ మటుకు ఈ యొక్క ఏమంటారు కాగితపు డబ్బు విషయంలో బాగా డామినేట్ చేసినని అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పాట్నా, సూరత్, మద్రాసులో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా దాని తర్వాత మనందరూ తెలుసు 1935లో రిజర్వ్ బ్యాంకు స్థాపించడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా దీన్ని బ్యాంకులకు బ్యాంకు అని కూడా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా వాణిజ్య బ్యాంకులు అన్నటువంటివి మనకి ఇప్పుడు కోకొల్లలుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, అదేవిధంగా కెనరా బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ అయినటువంటి ఐసిఐసిఐ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ చాలా మటుకు మనకి హెచ్డిఎఫ్సి కావచ్చు, ఎన్నో బ్యాంకులు ఇప్పుడు ఈరోజు మార్కెట్లో మనకి గమనించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఒక వ్యక్తి మనం తీసుకున్నట్లయితే బ్యాంకుకి వెళ్తే ప్రధానంగా అతడు డబ్బు దాచుకోవడానికి ఖాతా అన్నటువంటి తెరవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్నే మనం ప్రాథమిక పొదుపు ఖాతా అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ యొక్క ఖాతా తెరిచి వాళ్ళు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఖాతాల్లో కూడా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కరెంటు ఖాతాను కూడా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. కరెంటు ఖాతా అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ ఎన్నిసార్లు అయినా సరే డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి బ్యాంకులు కూడా ఈ యొక్క ఖాతాల మీద ఎటువంటి వడ్డీ చెల్లించవు. అందుకనే వాళ్ళు వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు అయినా బ్యాంకింగ్ వాళ్ళు అనుమతి ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. అదే మనకి ప్రాథమిక పొదుపు ఖాతా డిపాజిట్లో మనకి డబ్బు ఉన్నట్లయితే కొంత మినిమం వడ్డీ బ్యాంకు వాళ్ళు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే మనకు తెలుసు
ఈ యొక్క నిర్ణీత కాలానికి డబ్బును బ్యాంకులో దాచుకుంటే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా పిలుస్తారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద కూడా బ్యాంకులు ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వడ్డీ రేటు నిర్ణయించడం అన్నటువంటి జరుగుతుంది. అంటే 6 నెలల లోపు అయితే కొంత, 6 నెలలు దాటితే, అదేవిధంగా 5 years దాటితే ఇంత. అంటే నిర్ణీత కాలానికి చేసేటువంటి డిపాజిట్ని మనం ఏమంటారంటే ఫిక్స్డ్ డిపాజిట్ అన్నటువంటిది కూడా పిలుస్తూ ఉంటారు. మరి బ్యాంకులు మనం చూస్తూ ఉంటాం, 2 రకాలైనటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతుంటాయి. వ్యక్తులు చెక్కులు ఇస్తూ ఉంటారు, అదేవిధంగా డీడీలు కూడా ఇస్తూ ఉంటారు. మరి చెక్కుకి డిమాండ్ డ్రాఫ్ట్కి ఉన్నటువంటి తేడా ఏంది అని ఒకసారి గమనించినట్లయితే, చెక్కు మనము ఒక వ్యక్తికి మనం ముందస్తుగా ఇచ్చేటువంటి ఏమంటారు ప్రమాణ పత్రం అని కూడా చెప్పవచ్చు. అంటే నేను నా ఖాతా నుంచి ఆ వ్యక్తికి డబ్బు డ్రా చేసుకోవడానికి అనుమతి ఇచ్చేటువంటిది చెక్ అన్నట్టు. కానీ ఒక్కొక్కసారి చెక్కులో మనకి సమస్యలు కూడా ఉంటాయి. ఏముంటాయి? మనం చెక్ ఇచ్చిన తర్వాత మన యొక్క ఖాతాలో సరైనటువంటి కావలసినంత నగదు లేకపోతే ఓసారి చెక్కు బౌన్స్ అయ్యి మరి దాని మీద మనం ఓసారి క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. కానీ డిమాండ్ డ్రాఫ్ట్కు మాత్రం ఆ పరిస్థితి ఉండదు. వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ముందే మనం డబ్బు చెల్లించి ఆ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ తీయడం అనేది జరిగింది కాబట్టి ఆ వ్యక్తి ఇమ్మీడియట్గా నగదును డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చెక్కుకి అదేవిధంగా డీడీకి ఉన్నటువంటి తేడా ఓసారి అడిగినప్పుడు మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి చాలా మటుకు నడుస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కొంతమంది చేస్తూ ఉన్నారు. అట్లాగే చాలా మటుకు ఈ యొక్క ఏటీఎం కార్డు ద్వారా కూడా మరి డబ్బు డ్రా చేయడం అన్నటువంటిది జరుగుతుంది. వీటితో పాటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరగడం అన్నటువంటిది జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా నెఫ్ట్ అంటే మనం తీసుకున్నట్లయితే ఏంటంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది నెఫ్ట్ అంటారు. ముఖ్యంగా దీనికి నో లిమిట్. అంటే నువ్వు ఎన్నిసార్లైనా ఎంత డబ్బైనా ఈ నెఫ్ట్ ద్వారా మనం అవతల వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బు పంపించాలనుకున్నప్పుడు ఈ యొక్క నెఫ్ట్ ద్వారా పంపించడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా రెండవది ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఇది దీంట్లో మనం తీసుకున్నట్లయితే ఆర్టీజీఎస్లో మనం తీసుకున్నట్లయితే కనీసం 2 లక్షలు దీని ద్వారా పంపాల్సినటువంటి అవసరం ఉంది. 2 లక్షల కంటే తక్కువ ఉంటే దీని ద్వారా పంపడానికి వీల్లేదు. 2 లక్షలు మినిమం లిమిట్, అప్పర్ లిమిట్ దీనికి కూడా ఏమీ లేదు. కాబట్టి ఆర్టీజీఎస్ ద్వారా కూడా మనం పంపించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఐఎంపిఎస్ అంటే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీసెస్ అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఐఎంపిఎస్ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్. దీంట్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇతరులకు డబ్బుని మనకి ఈజీగా పంపవచ్చు. ఇప్పుడు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం యూజ్ చేసేటువంటి పేటిఎం కానివ్వండి, అదేవిధంగా గూగుల్ పే కానివ్వండి, ఇది మనకి ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీని ద్వారా మనం పంపవచ్చు. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ ఇవి 24 hours మనకు పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మన ఇంట్లో కూర్చొనే వీటిని లావాదేవీలు చేయవచ్చు అన్నట్టు. నెక్స్ట్ యూపీఐ ద్వారా కూడా మనం చేయొచ్చు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అన్నటువంటిది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఈ యొక్క జన్ధన్ యోజన కింద కూడా అకౌంట్లు ఓపెన్ చేయడం అన్నటువంటిది కూడా జరిగింది. ముఖ్యంగా భీమ్ యాప్ ద్వారా కూడా దీనికి మనం ఏది డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉందన్నటువంటిది కూడా గమనించవచ్చు. అదేవిధంగా యుఎస్ఎస్ఏడి అన్నటువంటిది కూడా ఉంది. అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా, అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అన్నటువంటిది కూడా మనకి ఉంది యుఎస్ఎస్ఐడిని. యుఎస్ఎస్డి కింద మనకి ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే నో ఇంటర్నెట్ లేకుండానే మన యొక్క బ్యాంక్ అకౌంట్ని వాళ్ళు అనుసంధానం చేయడం ద్వారా మనము దీన్ని ఈజీగా మనం డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక మనం చూస్తూ ఉన్నాం రూపే కార్డు అన్నటువంటిది కూడా మనకు రావడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నటువంటిది చూస్తూ ఉంటాం. మనకి డెబిట్ కార్డు అన్నప్పుడేమో అది మన బ్యాంకులో ఉన్నటువంటి నగదు ఉంటేనే
మనం దీన్ని వాడడానికి అవకాశం ఉంటుంది. మనం దీన్ని షాపింగ్కి వాడవచ్చు, అదేవిధంగా నగదును మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డు మాత్రం కేవలం మనం ఏదైనా ఒక వస్తువును కొనడానికి మాత్రమే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది, కానీ దీని ద్వారా డబ్బుని డ్రా చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉండదు. కాబట్టి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ మటుకు ఏంటంటే ఈ యొక్క క్రెడిట్ కార్డు కావాలని చెప్పి అనేకమైనటువంటి బ్యాంకులు కూడా మనకి ఫోన్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం అన్నట్టు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే ఈ యొక్క ద్రవ్యోల్బణము అని మనం చూసినట్టయితే ఏంటంటే ద్రవ్యోల్బణం అంటే ఏంది? వస్తువుల ధరలు నిరంతరము పెరగడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. దీర్ఘకాలంలో వస్తువుల ధరలు నిరంతరము పెరగటాన్ని ద్రవ్యోల్బణము అంటారు. అదే ధరలు పడిపోయేటువంటి పరిస్థితిని ఏమంటారు? ప్రతి ద్రవ్యోల్బణము అని పిలుస్తారు. ఈ ప్రతి ద్రవ్యోల్బణ కాలంలోనే మనకేమొస్తుందంటే తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యం రావడం జరిగింది. ఇది గత క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ద్రవ్యోల్బణము అన్నటువంటిది మాత్రం మనకి ప్రజెంట్గా కనిపిస్తూనే ఉంది. ఆఫ్టర్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మనం చూస్తున్నాం అనేకమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి పెరుగుదల ఈ రకంగా పోతూ ఉంటే మరి దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు సామాన్య ప్రజలు, పేద ప్రజలు అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణం వల్ల ఎక్కువగా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు అని అడగడానికి కూడా అవకాశం ఉంది బిట్ ఇక్కడ. అలాంటప్పుడు మనకి ఎక్కువగా ఎవరు సఫర్ అవుతారంటే బాగా పేదవారు మాత్రమే దీని నుంచి ఎక్కువగా సఫర్ కావడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ప్రభుత్వాలు అన్నటువంటివి ధరల సూచికల ఆధారంగా మనకి ఈ యొక్క ద్రవ్యోల్బణం అన్నటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ధరల సూచిక గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కూడా నియంత్రణ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి వినియోగదారుల ధరల సూచిక అన్నటువంటిది ఒకటి ఉంటుంది. వినియోగదారుల ధరల సూచిక ప్రకారమే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి డిఏ కానివ్వండి, అదేవిధంగా పిఆర్సీలో వేతనాలు ఫిక్స్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకేం చేస్తుందంటే ఈ యొక్క వినియోగదారుల ధరల సూచిక ఆధారంగానే చేస్తుంది. అదే మనకి టోకు ధరల సూచిక ఆధారంగా ఏం తెలుసుకుంటుందంటే ప్రభుత్వం ద్రవ్యోల్బణ పరిస్థితి దేశంలో ఎలా ఉంది అని తెలుసుకోవడానికి టోకు ధరల సూచికను ఆధారంగా చేసుకుంటుంది. అదేవిధంగా వినియోగదారుల ధరల సూచిక మాత్రం ప్రభుత్వాలు కనీస మద్దతు ధర అని కూడా నిర్ణయిస్తుంటాయి. కనీస వేతనం అన్నటువంటిది నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ కనీస వేతనం ఎట్లా నిర్ణయిస్తుంది అంటే వినియోగదారుల ధరల సూచిక ఆధారంగానే నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే ఎప్పటికప్పుడు టోకు ధరల సూచికను, వినియోగదారుల ధరల సూచికను గమనిస్తూ మరి ముందుకు వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో వస్తువుల ధరలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి సరుకులను బహిరంగ మార్కెట్కి తీసుకొని వచ్చి ధరలను నియంత్రించేటువంటి పరిస్థితి తెస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ యొక్క వినియోగదారుల ధరల సూచిక పెరగకుండా మరి కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది. అందుకనే మనకి ఇచ్చేటువంటి పిఆర్సీ కానివ్వండి, అదేవిధంగా మనకి ఇచ్చేటువంటి ఈ యొక్క కనీస వేతన రేట్లు కానివ్వండి వినియోగదారుల ధరల సూచిక ఆధారంగానే నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ ప్రభుత్వాలు మనకు తెలుసు ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ ఆదాయ వ్యయమే కుటుంబ బడ్జెట్, దేశ ఆదాయ వ్యయమే ఆ దేశ బడ్జెట్, రాష్ట్ర ఆదాయ వ్యయమే ఆ రాష్ట్ర బడ్జెట్. మనకు తెలుసు రాష్ట్రాలు ప్రవేశపెడుతుంటాయి బడ్జెట్లు, అదేవిధంగా దేశం కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. దేశానికి అంతటికి మనకి ఈ యొక్క ఏది లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటువంటి జరుగుతుంది ఆర్థిక మంత్రి. ముఖ్యంగా మరి ఈ బడ్జెట్లో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఆదాయం కంటే కూడా ప్రజల మీద ఎక్కువ పెట్టేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మిగులు బడ్జెట్ కంటే కూడా లోటు బడ్జెటే ఎక్కువగా చూపించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ మిగులు బడ్జెట్ అంటే ఏమి అంటే ప్రభుత్వాలు చేసేటువంటి ఖర్చు కంటే కూడా ఆదాయం ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మిగులు బడ్జెట్గా చెప్పవచ్చు. మరి లోటు బడ్జెట్ అని ఎప్పుడు చెప్పగలుగుతాం
అంటే ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ఎక్కువగా ఉండి వచ్చేటువంటి ఆదాయం తక్కువగా ఉన్నట్లయితే దాన్ని లోటు బడ్జెట్గా చెప్పవచ్చు. అదేవిధంగా ఒకటి సమతుల్య బడ్జెట్ కూడా ఉంటుంది. అంటే ఏమి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నట్లయితే దాన్ని సమతుల్య బడ్జెట్గా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం రావాలి అనంటే మొట్టమొదటి ఏం చేయాలి? ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజల మీద పన్నులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ పన్నులు వేయాలి అంటే ఎవరి యొక్క అనుమతి అవసరం అంటే పార్లమెంటు యొక్క అనుమతి అవసరము. కాబట్టి ఇక్కడ కూడా మనం అభ్యర్థులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏముందంటే మరి ప్రభుత్వాలు పన్నులు విధించాలంటే వీరి యొక్క అనుమతి తప్పనిసరి అని అడిగినప్పుడు డెఫినెట్గా అది రాష్ట్రంలో అయితే మనకి శాసనసభ కావచ్చు, కేంద్రంలో అయితే మనకి పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభకు సంబంధించి అనుమతి తీసుకునే ప్రభుత్వాలు ప్రజల మీద పన్నులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ పన్నుల్లో కూడా తీసుకున్నట్లయితే 2 రకాల పన్నులు ఉంటాయి. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అన్నటువంటిది 2 రకాలు. ప్రత్యక్ష పన్నులు అన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క తొలి భారము, అంతిమ భారము ఒకరే భరిస్తే దాన్ని ప్రత్యక్ష పన్నులు అంటారు. తొలి భారం ఒకరు భరిస్తూ అంతిమ భారం మరొకరు భరిస్తే దాన్ని ఈ యొక్క పరోక్ష పన్ను అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడేమి అల్టిమేట్గా పరోక్ష పన్నులో అల్టిమేట్గా ఎక్కువగా ఎవరు మొత్తం పన్ను భారం భరిస్తారంటే వినియోగదారుడే ఎక్కువ మొత్తం పన్ను భారం భరించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ ప్రత్యక్ష పన్నులకి మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఉద్యోగస్తులు కట్టేటువంటి ఆదాయపు పన్ను వాళ్ళు ఒక లిమిట్ పెట్టడం అన్నటువంటిది జరిగింది. ఆ లిమిట్ దాటితే డెఫినెట్గా వ్యక్తులు ఆదాయ పన్ను చెల్లించాలి. అట్లాగే సంస్థలైతే కార్పొరేట్ పన్ను చెల్లించాలి. మరి దీనికి మనకి ఎగ్జామ్లో కూడా ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ ఈ క్రింది వానిలో ప్రత్యక్ష పన్ను కానిది అని అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పరోక్ష పన్నులు అని చూసుకున్నట్లయితే ఎక్సైజ్ సుంకం కావచ్చు, అమ్మకం పన్ను కావచ్చు, సేవా పన్ను, ఇవన్నీ కూడా పరోక్ష పన్ను. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఒక వస్తువు కొన్నట్లయితే మనము అమ్మకం పన్ను చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఒక హోటల్కి పోయి మనం భోజనం చేసినా కూడా మనం ఈ యొక్క సేవా పన్ను చెల్లించడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈ రెండింటినీ మన పరోక్ష పన్నులలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే జిఎస్టీ తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఈ యొక్క జిఎస్టీ వల్ల సాధ్యమైనంత వరకు ఏంటంటే అదనపు అంటే డబుల్గా పన్నులు కట్టేటువంటి విధానాన్ని నివారించడానికి అవకాశం ఉంది. గతంలో మనం తీసుకున్నాం, ఒక రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పన్ను ఉంటుండే, ఇంకో రాష్ట్రంలో ఇంకో రకమైన పన్ను ఉంటుండే. కానీ భారతదేశం అంతటికీ ఒకే రకమైనటువంటి పన్ను విధానాన్ని తీసుకొచ్చిందే ఈ యొక్క జిఎస్టీ. మనం చూస్తున్నాం చాలా మటుకు దాంట్లో స్లాబులు ఉన్నాయి. ఏ వస్తువుకి ఎంత స్లాబ్ అన్నటువంటిది కూడా మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రకారమే మనం పన్నులు చెల్లించాలి. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన డిమాండ్ ఏంటంటే పెట్రోల్, డీజిల్ మీద కూడా జిఎస్టీలోకి చేర్చాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ప్రజారోగ్యపరంగా తీసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు అన్నటువంటిది ఉంటున్నారు. వీళ్ళు అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, వీళ్ళనే మనం షార్ట్ ఫామ్గా ఆశా కార్యకర్త అని పిలుస్తున్నాం. వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే కొన్ని గ్రామాలకు కలిపి ఒక ఉప కేంద్రము అన్నటువంటిది ఉండేది. ఈ ఉప కేంద్రంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు అన్నటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు గ్రామంలో మలేరియా, అదేవిధంగా ఈ రకమైనటువంటి పల్స్ పోలియో ఇలాంటి దానిలకు వీళ్ళు అందుబాటులో ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే కొన్ని గ్రామాలు కలిపి మండల హెడ్ క్వార్టర్లో మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్నటువంటిది ఉంది. మరి మండల స్థాయిలో అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తాలూకా స్థాయిలో అయితే మనకి ప్రజా ఆరోగ్య కేంద్రం అని ఉంటుంది. ఇక్కడ 30 పడకల ఆసుపత్రి అన్నటువంటిది ఉంటుంది. కొంత పెద్ద పట్టణాల్లో అయితే ప్రాంతీయ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి అని పిలుస్తారు, అంటే పెద్ద తాలూకాలు కొంచెం. మరి జిల్లా స్థాయిలో అయితే జిల్లా స్థాయి ఆసుపత్రులు ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు తెలుసు
ఈ యొక్క ప్రజలకు ముఖ్యంగా ఆరోగ్య బీమా అన్నటువంటిది కూడా ప్రభుత్వాలు కల్పించడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ ఆరోగ్య బీమా ద్వారా ప్రజలు మామూలుగా ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు ఉచితంగా వారు అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు పొందవచ్చు. మరి 108 అన్నటువంటిది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ఈ యొక్క ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఎమర్జెన్సీ టైంలో మనం 108కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మన ఇంటికే వచ్చి ఆ యొక్క వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళి ఉచితంగా మనకి ఆ యొక్క సర్వీస్ని అందించడం జరుగుతుంది. 104 అన్నటువంటిది ఏంటంటే ప్రతి నెల ఏదో ఒక రోజు ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళకి ప్రజలకు కావాల్సినటువంటి సాధారణ రోగాలకు సంబంధించినటువంటి మందులు ఉచితంగా ఇచ్చేటువంటిదే 104 కార్యక్రమం. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ 104 ఉండడం వల్ల ఏమైందంటే ప్రజల ముంగిటకే మందులు రావడం అన్నటువంటిది కూడా మనం గమనించవచ్చు. అట్లాగే మన దేశంలో 20% మందికి మాత్రమే మందులు కొనగల స్థితిలో ఉండడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. కాబట్టి చాలా మటుకు ప్రజలు మందులు కొనలేకనే ఏదో రకంగా గడిపేద్దామన్నటువంటి దాంతోనే మరి ఎక్కువ మటుకు అనారోగ్యానికి గురై మరణాలు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యాంగం 21వ అధికరణ ద్వారా ప్రతి ఒక్కరు కూడా జీవించేటువంటి హక్కుని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పోషకాహార లోపం అన్నటువంటిది కూడా మన భారతదేశంలో ప్రధానంగా మనకు కనిపిస్తుంది. దీంట్లో మన తెలంగాణలో కూడా తీసుకున్నట్లయితే పిల్లలు 33% పోషకాహార లోపం ఉంటే మహిళలు 31% ఉంది. అదేవిధంగా పురుషులు 25% పోషకాహార లోపంతో మరి బాధపడడం అంటే జరుగుతుంది. అంటే ఇంకా మనము ప్రజలకు సరైనటువంటి పోషక ఆహారం అందించకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పోనీ అనారోగ్యానికి గురైన తర్వాత కూడా ఏమైందంటే మరి మందులు కూడా కొనే పరిస్థితిలో ఉన్నారంటే అక్కడ కూడా 20% మాత్రమే ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్లో కూడా మనకి ఏంటంటే ఎంత శాతం మంది ప్రజలు ఈ యొక్క మందులు కొనగలిగేటువంటి స్థితిలో ఉన్నారని అడిగినప్పుడు 20% అని మనం రాయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్బుక్లో నోట్ చేసుకొని మరి ఎగ్జామ్లో కూడా వీటినన్నింటినీ కూడా ఒక్కసారి రీకాల్ చేసుకున్నట్లయితే మీరు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. మరొక టాపిక్తో మరొకసారి కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అంతవరకు సెలవు. నమస్కారం.